నేను అప్పుడప్పుడు ఏం చేశానంటే నేను నాకు ఎట్లా చేద్దాం అదే అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తామంటే నేను 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మేది. ఇది ఎన్నైనా ఇప్పటికి 10 ఏళ్ళ నేను ఈయన భూమి అమ్మే, ఈ భూమి అమ్మేతో ఈ అక్కసంగా అమ్మినాం అప్పుడు పరిస్థితి. ఉంటాడు ఆయన కూడా పర్సెంటేజ్ ఇవ్వలేదట, వీళ్ళే వంచుకుంటున్నాడని నేను మైక్ పట్టుకొని ఏడుస్తుండ ఆయన. మా రైతుల కోసం అన్న ఏడు, కనీసం రైతుల కోసం అన్న పోయి సీఎం దగ్గర చెప్పు, మంత్రి దగ్గర చెప్పు, మైక్ పట్టుకొని నేను కళ్ళకి నీళ్ళు కాడుతున్నాయి ఆయనకు. నేను జాగలు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా, నాకు ఇవాళ రేపట్ల జిల్లాల పర్సెంటేజీలు పంచుకుంటుర్రు, నాకు ₹1 కూడా ఇస్తలేదని చెప్పి అందరు చూసిరు నిన్న టీవీలలో. ఏడ్చిండా లేదా? ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాదు. కాంగ్రెస్ వాళ్ళే తన్నుకుంటున్నారు. ఇవాళ గజ్వేల్ కాడ ఏమైంది, మొన్న 2 గ్యాంగ్ల ముందు SC/ST కేసు పెట్టిండు ఆయన మీద, ఇంకొక లీడర్, ఇక్కడ కూడా ఆ లీడర్ కూడా. అంటే వాళ్ళకే సక్కగా లేదు, ఆగమైపోయింది మొత్తం పార్టీ అంతా. ఇక వాళ్ళే పట్టించుకోక ఇలా మన రైతుల గురించి ఓటు పట్టించుకుంటే, కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు ఆయనకు. స్క్రిప్ట్ గాంధీ భవన్కి వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్ మీద రాసి, కలెక్టర్ సాబ్ చదువుతూనే ఉంటాడు. ఇక అది చదివేటప్పుడు అన్న నకల్ మారేతో హకలరేనా అన్నట్టు కనీసం పూర్తిగా చదివాడు ఆయన. మనవి కూడా చదువుతుండ అలా పెట్టి, సిగ్గు జ్వరం లేకుంటున్నాడు ఆయన. అంటే గట్లున్నారు ఇలా కలెక్టర్లు కానీ ఆఫీసర్లు కానీ. ఇక పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎస్కట్ బండ్లు ఇస్తారు. మేము ఎమ్మెల్యేని గెలిస్తే మాకేమో లేదు, కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కుయ్యా 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 అనుకుంటా ఊళ్ళలో ఎస్కట్ బండ్లు తిరుగుతున్నాయి. ఇవాళ మరి ఎమ్మెల్యేలకు గతి లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళది ఏ కార్యకర్త పోతానికి ఎస్కట్ బండి పంపిస్తారట. ఈయన కూడా వస్తున్నాయి, మీకు తెలుసు ఎవరికి వస్తున్నాయో. వస్తున్నాయి కదా మెదక్లా 3 బండ్లు, 4 బండ్లు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నాకు కథ ఇవాళ.